నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించిన నేతలు. ప్రజాహితమే లక్ష్యంగా ముందుకు సాగుతామని మాజీ మంత్రి జోగురామన్న స్పష్టీకరణ. జోరందుకున్న ఎన్నికల ప్రచార పర్వం. పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేపట్టిన బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు. హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ బీజేపీలకు గుణపాఠం చెప్పాలని పిలుపు. జిల్లా వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు. గరిష్ట ఉష్ణోగ్రతల నమోదుతో ఇంట్లకే పరిమితమవుతున్న జనం. కొబ్బరి బోండాలు, తాటి ముంజలకు పెరిగిన గిరాకీ. ప్రజా గొంతుకై నిలబడి వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కృషి చేస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజల పక్షాన నిలబడి పోరాడతామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగురామన్న స్పష్టం చేశారు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కేసీఆర్ తెలంగాణ సాధన కోసం అవిశ్రాంత కృషి చేశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎగరవేసి నినాదాలతో హోరెత్తించారు. అంతకుముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ప్రొఫెసర్ కోదండరాం చిత్రపటాల వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి సమర్పించారు. పార్టీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో నేతలు యూనుస్ అక్బానీ, అష్రఫ్, అలాల్ అజయ్, సాదీదుద్దీన్, రోకండ్ల రమేష్, రామ్ కుమార్, స్వరూపారాణి, పర్వీణ తదితరులు పాల్గొన్నారు. వీరులకు తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జై తెలంగాణ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ తెలంగాణ పదాన్ని అసెంబ్లీ రికార్డుల నుండి తొలగించి తెలంగాణ పేరెత్తితేనే పార్టీల నుండి సస్పెండ్ చేసే రోజుల నుండి రాష్ట్రాన్ని సాధించేంత వరకు సాగిన ప్రస్థానంలో బీఆర్ఎస్ పార్టీ అత్యంత కీలక పాత్ర పోషించిందని అన్నారు. సమస్త ప్రజానికం మద్దతుతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా స్వరాష్ట్ర సాధనకు పోరాడారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చే తీర్పును అంతిమ నిర్ణయమన్న ఆయన ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పెన్షన్దారులు, రైతులు, రైతు కూలీలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ఇక్కట్లు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజల పక్షాన నిలబడుతూ వారికి అండగా ఉండాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 24వ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో మరి ఇలా పార్టీ ఆవిర్భావ దినోత్సవం, పెద్ద ఎత్తున ప్లీనరీ సమావేశాలు, బహిరంగ సభలు జరుపుకునేటటువంటి మరి అనేక సార్లు చూడడం జరిగింది. ఇలా బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మనకు అధికారం ముఖ్యం కాదు, మనకి ఇలా రాష్ట్ర ప్రజలు ముఖ్యం, రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలు ముఖ్యం. మన పార్టీకి హైకమాండే ప్రజలు. కాబట్టి ఈ డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణయం ఉంటుంది. కాబట్టి ఇలా ప్రజా సమస్యలకు తెలంగాణ అనే పదమే అసెంబ్లీలోకి వెళ్ళి తొలగించినటువంటి రోజులు. తెలంగాణ అనే పదాన్ని సమైక్య రాష్ట్రంలో రికార్డు నుంచి తొలగించినటువంటి రోజులు. తెలంగాణ అంటేనే ఆ పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసినటువంటి రోజులు. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడంలో ముఖ్య భాగం కేసీఆర్ గారు చచ్చుడో తెలంగాణ వచ్చుడో ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా
ప్రజలందరి సహకారంతో ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం. అందుకే ఆవిర్భావ దినోత్సవం ఇంత సంతోషంగా మరి జరుపుకుంటున్నాం. మన పార్టీ మన నాయకులందరం కూడా రేపు ప్రజల సమస్యల కొరకు, ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. ఇప్పుడు ప్రజలు ఎంత కష్టాలు ఉన్నారంటే మన నాయకుడు ఇంటికి వెళ్తే దానివల్ల రోదన ఆవేదన వింటే చాలా బాధగా ఉంది. పెన్షన్ తీసుకునే వృద్ధాప్యులు కానీ, భర్తలు కోల్పోయినటువంటి భార్యలు వితంతులు కానీ, పాపం రైతులు కానీ, రైతు కూలీలు కానీ వీళ్ళందరూ పరేషాన్నారు. ఉద్యోగస్తులు కూడా 4 డిఏలు ఇవ్వాలి అని చెప్పి ఉద్యోగస్తులు కూడా ఇలా ప్రభుత్వంతో పరేషాన్నారు. అందుకొరకే దయచేసి ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము ఎప్పుడు ప్రజల వెంట ఉంటాం. ప్రజల సమస్యల కొరకే పోరాటం చేస్తాం. పోరాటం చేసి సాధించి ప్రజలను ఎప్పటి వరకైతే ప్రజా సమస్యలు తీరేంత వరకు మా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంటుంది. ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరొకసారి అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. శుక్రవారం జరిగిన పరిశీలనలో 13 మంది అభ్యర్థుల నామపత్రాలను అధికారులు ఆమోదించగా 10 మంది అభ్యర్థుల నామపత్రాలను వివిధ కారణాలతో తిరస్కరించారు. 29వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉండడంతో బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య అదే రోజున తేలనుంది. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఆయా పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు దాఖలు చేసిన నామపత్రాలను శుక్రవారం కలెక్టరేట్లో అధికారులు పరిశీలించారు. సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్, రిటర్నింగ్ అధికారి రాజర్షిసా సమక్షంలో వాటిని పరిశీలించారు. అభ్యర్థులతో పాటు వారి తరఫున ఏజెంట్లు పాల్గొన్నారు. ఈ నెల 18 నుండి 25వ తేదీ వరకు జరిగిన నామపత్రాల స్వీకరణలో 23 మంది అభ్యర్థులు 42 నామపత్రాలను అందించారు. ఇందులో 13 మంది అభ్యర్థుల 27 నామపత్రాలను అధికారులు ఆమోదించారు. 10 మంది అభ్యర్థులు సమర్పించిన 15 నామపత్రాలను వివిధ కారణాలతో తిరస్కరించారు. అభ్యర్థులు ఒక్కొక్కరు 4 పత్రాలను సమర్పించగా పరిశీలన అనంతరం వాటిని అభ్యర్థికి ఒక్కొక్కటి చొప్పున పరిగణలోకి తీసుకొని బరిలో మిగిలిన తిరస్కరణతో బరి నుండి తప్పుకున్న వారి జాబితాను ఆర్ఓ ప్రకటించారు. ఇక 29 వరకు నామపత్రాల ఉపసంహరణకు అవకాశం ఉండడంతో బరిలో ఉండే వారి సంఖ్య అదే రోజున తేలనుంది. బీఆర్ఎస్ నుండి ఆత్రం సక్కు, కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ, బీజేపీ అభ్యర్థి గోడం నగేష్, ఆధార పార్టీ మాలోతు శ్యామ్లాల్ నాయక్, ధర్మ సమాజ్ పార్టీ మెస్రం గంగాదేవి, ఇండియా ప్రజాబంధు పార్టీ నుండి గేడం సాగర్, విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థి సునావత్ తిరుపతి, గోండ్వానా దండకారణ్య పార్టీ అభ్యర్థి కొడప వామన్ రావు, అన్నా వైఆర్ఎస్ పార్టీ నుండి చవాన్ సుదర్శన్, బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి జంగు బాపు మెస్రం, స్వతంత్రులు రాథోడ్ సుభాష్, బుక్కె జయవంతరావు, రాథోడ్ రాజుల నామపత్రాలు ఆమోదం పొందినట్లు అధికారులు ప్రకటించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్, బీజేపీలకు తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన పర్యటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూనే ప్రస్తుత ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటు ఎన్నికల్లో తమను గెలిపిస్తేనే పథకాలు కొనసాగుతాయని ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించడం సరికాదని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో శనివారం ఆయన విస్తృతంగా పర్యటించారు. ముందుగా స్థానిక రిక్షా కాలనీలో శ్రీరామాలయంలో ప్రత్యేక పూజలు జరిపి వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు అలాల అజయ్, దాసరి రమేష్, శివకుమార్, రామ్ కుమార్, భరత్, పందిరి భూమన్న, సంద నర్సింగ్, పర్వీన్ సుల్తానా, దమ్మపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం కేంద్రంతో కొట్లాడిన బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఏళ్లుగా నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ఆదిలాబాద్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని భరోసా కల్పించారు. ఉదయం 7 గంటల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కోటేయాలని ఇంటింటి వెళ్ళి ప్రచారం చేస్తున్నాం. ఈ సందర్భంగా సమస్త పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినటువంటి ఓటర్ మహాశయులకు ప్రజలందరూ కూడా నా విజ్ఞప్తి, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము ఏవైతే చెప్పినటువంటి హామీలు అమలు చేయకపోగా ఇంకా ఒకవేళ మాకు గెలిపించకపోతే మేము ఇంకా బస్సును కూడా బంద్ చేస్తామనే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీని గతంలో నమ్మి ఎవరైతే ఓటు వేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు ఒక్కసారి ఆలోచించండి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సబ్బండ వర్గాలకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసేది. తెలంగాణ రాష్ట్రం యొక్క హక్కులను తెలంగాణ పరిరక్షించే క్రమంలో కేంద్రంతో కొట్లాట చేసినటువంటి మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అందరం కూడా మరొకసారి అభ్యర్థన చేస్తున్నాం. మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంటు అభ్యర్థులను మీరందరూ కూడా గెలిపించండి. ముఖ్యంగా ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని నేను పోటీ చేస్తున్న 7 నియోజకవర్గాలకు సంబంధించిన అన్ని సమస్యల పరిష్కారం కోసం, అదేవిధంగా ఆదిలాబాద్లో ముఖ్యంగా సీసీ ఓపెన్కి సంబంధించి కావచ్చు, ఆదిలాబాద్ ఆర్మూర్కి సంబంధించిన రైల్వే లైన్ కావచ్చు, అదేవిధంగా ఆదిలాబాద్లో విమర్శనం కావచ్చు, ముఖ్యంగా ఏదైతే యూనివర్సిటీకి సంబంధించి గతం నుంచి కూడా డిమాండ్ ఉన్నది, ఆదిలాబాద్లో టెక్స్టైల్కి సంబంధించిన ఉన్నాయి, అనేక అంశాలు ఉన్నాయి. ఈ అంశం కోసం తప్పకుండా నేను పోరాటం చేస్తా. ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడే సత్తా మా నాయకుడు మాకు అందరూ కూడా ఆ పోరాట పటిమను నేర్పిండు. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరందరూ మే 13న మా కారు గుర్తు కొట్టేసి మమ్మల్ని అందరినీ కూడా అత్యధిక మెజార్టీ గెలిపించాలని కోరుతూ అందరికీ ప్రపంచంలో అత్యధిక యువత కలిగిన దేశం భారతదేశమని, గెలుపోటములను శాసించే స్థాయికి యువత ఎదిగిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేటు కాన్ఫరెన్స్ హాల్లో శనివారం బీజేవైఎం యువ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బీజేవైఎం నేతలతో కలిసి పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్, బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్, ఎండ్రాల నాగేష్, పాయల్ శరత్, అర్జున్, మయూర్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు సాధించడానికి యువమోర్చా నాయకుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఉమ్మడి జిల్లాలోనూ 4 సీట్లు గెలవడంలో వారు క్రియాశీలక పాత్ర పోషించారని తెలిపారు. బీజేపీలో 80% మంది యువకులే పదవుల్లో ఉన్నారని, పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు సరైన గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలకు మార్గదర్శనం చేసే స్థాయికి ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశాన్ని తీసుకెళ్లారని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి ఎన్నికల్లో ఘన విజయం సాధించేలా క్షేత్రస్థాయిలో కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. భారతీయ జనతా పార్టీ బీజేపీలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మీరంతా కూడా అర్థం చేసుకోవాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మొన్న జరిగినటువంటి ఆదిలాబాద్ శాసనసభ ఎన్నికల్లో విజయం కేవలం బీజేవైఎం నాయకులకు పడ్డటువంటి కష్టం అంతా ఇంత కాదు. ఎన్ని కేసులైనా ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నాం, ఈరోజు అధికారం ఉన్నాం. కానీ ఆ రోజు ఏ అధికారం లేనప్పుడు ఒక పక్క పోలీసుల కేసులు, ఇంకో పక్క ప్రభుత్వ బెదిరింపులు, ఇంకో పక్క ఉన్న ఇబ్బందులు, ఈ రకమైనటువంటి బాధలన్నీ కూడా భరిస్తూ పార్టీ గెలుపు కొరకు భారతీయ జనతా యువమోర్చా నాయకులు కలిసి పనిచేసినటువంటి తీరు నాకు ఇప్పటికీ కూడా నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటుంది. భారతీయ జనతా పార్టీలే ఒక మామూలు కార్యకర్త రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అయ్యిందో, దేశానికి ప్రధానమంత్రి అయ్యిందో, కేంద్రంలో మంత్రులు అయ్యిందో, రాష్ట్రాలలో మంత్రులు అయ్యిందో, మిగతా రాజకీయ పార్టీలలో ఈ అవకాశం లేదు. సహజంగా రాజకీయాలలో ఎదగాలంటే కుటుంబ నేపథ్యం ఉండాలంటారు. రాజకీయంగా అవకాశం రావాలంటే ఆర్థికంగా కోట్ల రూపాయలు బ్యాంకులలో బ్యాలెన్స్ ఉండాలంటారు. కానీ భారతీయ జనతా పార్టీలో ఏమవసరం లేదు. నీతితో, విలువలతో, నిజాయితీతో కూడినటువంటి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహిస్తున్నాను. అది నేను చెప్పాల్సిన పని లేదు. మీరు బాగా పనిచేసిందని, మీరు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ రకంగా పనిచేస్తున్నారో కేంద్రం నుంచి ఇప్పటికే అన్ని జిల్లాలలో కేంద్ర పార్టీకి సంబంధించిన ప్రతినిధులు వచ్చి యువమోర్చాకు సంబంధించిన నాయకులు ఏ రకంగా పనిచేస్తా ఉన్నారో ఈ కేంద్రం నుంచి వచ్చినటువంటి పార్టీ ప్రతినిధులు అబ్జర్వ్ చేస్తున్నారు. భరించలేని ఎండ వేడిమితో జిల్లా వాసులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. గత వారం రోజుల నుండి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం, సాయంత్రమైన వేడిగాలులు తగ్గకపోవడంతో తీవ్ర ఇక్కట్లు తప్పడం లేదు. భానుడి ప్రతాపంతో జనాలు ఇండ్లకే పరిమితమవుతున్న వేళ ప్రధాన రహదారులు సైతం నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం సైతం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జిల్లా వాసులు ఎండ వేడిమికి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గత వారం రోజుల నుండి 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుండే భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండగా సాయంత్రం 7 గంటల వరకు కూడా వేడిమి తగ్గడం లేదు. దీంతో ప్రధాన రహదారుల్లో కర్ఫ్యూ తరహా దృశ్యాలు కనిపిస్తున్నాయి. అత్యవసర పనులున్నవారు మాత్రమే బయటకు వస్తుండడంతో రహదారులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. తీవ్రమైన ఎండ వేడిమి నుండి ఉపశమనం పొందేందుకు జనాలు కొబ్బరి బోండాలు, ఫ్రూట్ జ్యూస్లను ఆశ్రయిస్తుండడంతో ఆయా దుకాణాలకు గిరాకీ పెరిగింది. వేసవిలో ప్రత్యేకంగా దొరికే తాటి ముంజలను కొనేందుకు సైతం జనాలు ఆసక్తి చూపుతున్నారు. వేసవి కాలంలో చల్లదనాన్నిచ్చే తాటి ముంజలను కొనుగోలు చేస్తున్నారు. తాటి ముంజలు తీసుకుంటే ఆరోగ్యపరంగానూ మంచి ఫలితాలు ఉండడంతో వాటిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృష్ట్యా వృద్ధులు, చిన్నారులు ఆరోగ్యంపై దృష్టి సారించాలని, మధ్యాహ్న సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్ళొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన స్విమ్మింగ్ పోటీలలో ఔత్సాహికులైన విద్యార్థులు పాల్గొనాలని పాఠశాల ప్రిన్సిపల్ జెన్నీ కౌర్ ఆహ్లువాలియా సూచించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్విమ్మింగ్ కోచ్ కొమ్ము కృష్ణతో కలిసి ఆమె పాల్గొని పోటీల వివరాలను తెలియజేశారు. ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించనున్న స్విమ్మింగ్ పోటీల్లో ఔత్సాహికులైన వారు పాల్గొని విజయవంతం చేయాలని పాఠశాల ప్రిన్సిపల్ బిన్నీ కౌర్ ఆహ్లువాలియా అన్నారు. శనివారం పాఠశాల ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్విమ్మింగ్ కోచ్ కొమ్ము కృష్ణతో కలిసి ఆమె పాల్గొని పోటీల వివరాలను తెలియజేశారు. ఈ నెల 29వ తేదీన సాయంత్రం 4 గంటల నుండి ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్లో స్విమ్మింగ్ పోటీలు ఉంటాయని ప్రిన్సిపల్ బిన్నీ కౌర్ ఆహ్లువాలియా తెలిపారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతులతో పాటు పాల్గొన్న వారికి సైతం పతకాలను అందించనున్నట్లు పేర్కొన్నారు. ఔత్సాహికులైన విద్యార్థులు పోటీల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. So today we have gathered here to talk about the swimming competition which we are going to have on 29th April 2024, that is Monday, in our school, and this will be conducted by our prestigious coach of Telangana State, Mr. K. Krishna. And during this competition we will allow children to take part for various type of races like freestyle, backstroke, breaststroke, butterfly and etc. So we invite all the children of Adilabad to come and take part in this competition and show your skills. During this competition we'll be giving cash prizes as well. Fascinating gifts, medals will be provided to the children, and all the students will get participating certificates as well. అదేవిధంగా ప్రముఖ స్విమ్మింగ్ కోచ్ కొమ్ము కృష్ణ మాట్లాడుతూ 5 నుండి 16 సంవత్సరాల లోపు పిల్లలకు ఏజ్ గ్రూప్ల వారీగా పోటీలు నిర్వహించనున్నామని, విత్ ట్యూబ్, వితౌట్ ట్యూబ్ విభాగాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతిభను కనబరచాలని సూచించారు. సమావేశంలో పాఠశాల ఉపాధ్యాయులు, కోచ్లు పాల్గొన్నారు. మన ఓక్లే స్కూల్ ద్వారా స్విమ్మింగ్ కాంపిటీషన్ 29th ఏప్రిల్ ఈవినింగ్ 4 PM మనకు ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్ చాందా బైపాస్ రోడ్లో మనకు మండే రోజున జరగబోతుంది. కావున మన ఆదిలాబాద్లో ఉన్న స్విమ్మింగ్ పిల్లలు ఏజ్ గ్రూప్ వచ్చేసి 5 to 8, మళ్ళీ 9 to 12, మళ్ళీ 13 to 16 ఏజ్ గ్రూప్ ఇన్ విత్ ట్యూబ్ అండ్ వితౌట్ ట్యూబ్. దాదాపు ఇప్పటివరకు ఎవరు పెట్టలేనంత క్యాష్ ప్రైజ్ అనేది పెట్టగలిగింది. మళ్ళీ గిఫ్ట్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్ కాకుండా ఇన్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు ఇన్ మెడల్స్ అండ్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ కాంపిటీషన్లో అందరూ పార్టిసిపేట్ చేయాలని నేను కోరుతున్నాను. సారిపుత్త బుద్ధ విహార్ కమిటీ, యువ సంఘటన కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. మాజీ మంత్రి జోగురామన్న కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటం వద్ద ఘన నివాళి సమర్పించారు. మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. పట్టణంలోని సుభాష్ నగర్లో సారిపుత్త బుద్ధ విహార్ కమిటీ, యువ సంఘటన కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగురామన్న పాల్గొన్నారు. ముందుగా గౌతమ బుద్ధుడు, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించిన అనంతరం బౌద్ధ వందనం సమర్పించారు. అనంతరం ఆ మహనీయుడు చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో సభ్యులు చంద్రశేఖర్ భగత్, అవినాష్ పాటిల్, వినోద్ పరికరే, ధమ్మపాల్,
జీవనే, ప్రశాంత్ తెలంగే, లోకేష్ పాటిల్, దీపక్ కానిందే, నాగానంద్ తెలంగే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ దేశానికి దిశ చూపిన రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలు మరవలేనివని అన్నారు. మహనీయుల జీవిత చరిత్రలను స్ఫూర్తిగా తీసుకుంటూ వారి బాటలో నడవాలని సూచించారు. डॉक्टर बाबासाहेब आंबेडकरांचा पंचशील ध्वजाचा भिक्षू संघाचा सिद्धार्थ तथागत गौतम बुद्धांचा जय भीम जय भीम जय भीम. శ్రీ వెంకటేశ్వర సంగీత నాట్యకళా నిలయం నిర్వాహకురాలు కవిత వైద్య ఆధ్వర్యంలో కూచిపూడి నాట్యం, కర్ణాటక సంగీతం శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం చిన్నారులు ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వేసవి సెలవుల్లో చిన్నారులకు ఆసక్తి కలిగిన అంశాలపై శిక్షణ అందించడం ద్వారా సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని డాక్టర్ అశోక్ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర సంగీత నాట్య కళా నిలయం నిర్వాహకురాలు కవితా వైద్య ఆధ్వర్యంలో కూచిపూడి నాట్యం, కర్ణాటక సంగీతం శిక్షణా శిబిరాన్ని శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. స్థానిక ఆర్యభట్ట పాఠశాలలో శిబిరాన్ని ఏర్పాటు చేయగా సీనియర్ సివిల్ జడ్జ్ క్షమా దేశపాండే, విశ్రాంత ప్రొఫెసర్ విజయబాబు ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. చిన్నారులు కూచిపూడి సంగీతం ప్రదర్శనలతో అమితంగా ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ మాట్లాడుతూ ప్రాచీన కళల్లో ఒకటైన కూచిపూడి నృత్యంపై శిక్షణ ఇచ్చేందుకు శిబిరాన్ని ఏర్పాటు చేయడం పట్ల అభినందనలు తెలిపారు. వేసవిలో చిన్నారులు అధికంగా సెల్ ఫోన్, టీవీలతో కాలక్షేపం చేస్తున్నారని, వారి ఆసక్తి కలిగిన అంశాలపై శిక్షణ ఇచ్చి నైపుణ్యాలను పెంపొందించవచ్చని పేర్కొన్నారు. ఇటువంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పేరెంట్స్ అందరికీ కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ సమ్మర్ లోపల పిల్లలంతా చాలా వరకు ఏ ఫ్యామిలీలో చూసినా కానీ సెల్ ఫోన్ లేదా టీవీకి అతుక్కపోయి ఉంటున్నారు. సో అట్లాంటి మన పిల్లలు ఒక మంచి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. తర్వాత ఈ సమ్మర్ క్యాంపులో కూడా కూచిపూడి నాట్యం, తర్వాత మ్యూజిక్, ఈనా ఇట్లాంటి మన ప్రాచీన కాలానికి సంబంధించిన కళలకు పిల్లలను నేర్పించడంలో కూడా మీ ఉత్సాహానికి నేను కంగ్రాచులేషన్ చెప్తూ, కూచిపూడి నాట్యం అనేది మనకున్న 8 ఆర్ట్స్, డ్యాన్స్ ఆర్ట్స్లో ఒకటి ఇంపార్టెంట్. ఇది మిగతా డ్యాన్స్లకు దీనికి డిఫరెన్స్ నాకు తెలిసిన వాళ్ళకి ఏంటంటే ఇందులో మన మెథలాజికల్ స్టోరీస్ ఏదైతే మన వేద పురాణాలలో ఉన్న. భీంపూర్ మండల సర్వసభ్య సమావేశాన్ని స్థానిక రైతు వేదికలో శనివారం నిర్వహించారు. ఆయా శాఖల అధికారులు తమ శాఖల పరిధిలోని ప్రగతి నివేదికలను చదివి వినిపించగా పలు సమస్యలను సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ 5 సంవత్సరాల లోపల మనం ప్రతి అంశం మీద చర్చించి దాదాపుగా ఇక్కడ ఉన్న ఆఫీసర్లందరూ కూడా మాకు అన్ని రకాలుగా సహకరించింది. మన డెవలప్మెంట్ కూడా గత ప్రభుత్వంలో చాలా మంచి డెవలప్మెంట్స్ జరిగినాయి. వాస్తవంగా మరి ఇప్పుడున్న ప్రభుత్వం చూస్తాం మొన్ననే వచ్చింది కాబట్టి ఉన్న ఆఫీసర్లు మాత్రం మాకు అందరికీ మంచి సహకారం చేసింది. మంచి మన మండలానికి మంచి పేరు వచ్చింది. మనకు అవార్డులు కూడా వచ్చినాయి ఎంపీడీఓ గారికి. మరి ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి ఎంపీడీఓ గారు మరి ఇతర ఆఫీసర్లు కూడా మంచి సేమ్ ఇంతకుముందు గతంలో ఉన్న ఆఫీసర్ లాగానే ఇప్పుడు కూడా మంచి పని చేస్తున్నారు. వారికి ఇంకా మన మండలానికి డెవలప్మెంట్ చేయడానికి వారి సహాయ సహకారాలు అవసరం.
లోక్సభ ఎన్నికల తేదీ సమీపిస్తున్న వేళ గ్రామాల్లో ప్రచార పర్వం జోరందుకుంది. భీంపూర్ మండల కేంద్రంతో పాటు తాంసీ మండలంలోని పలు గ్రామాల్లో శనివారం బీఆర్ఎస్ నేతలు విస్తృత ప్రచారం చేపట్టారు. గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలను వివరించి కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాహితమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసిందని భీంపూర్ జెడ్పీటీసీ కుమ్ర సుధాకర్ అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కుకు మద్దతుగా భీంపూర్ మండల కేంద్రంలో శనివారం నేతలు పర్యటించారు. గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాల తీరును వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, ఎంపీటీసీలు భోజన్న, స్వప్న, జాహూర్, సంతోష్, అనిల్, ధరం సింగ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఓటు వాడా కారు గుర్తునా ఓటు వాడానా ఓటు వాడానా ఓటు వాడానా కారు గుర్తునా జై తెలంగాణ జై తెలంగాణ. వచ్చే ఎలక్షన్లో 13 ఎనిమిది నాడు ఎలక్షన్ ఉన్నది. కేసీఆర్ ఏమేమి చేసిండు మీకే బాగా తెలుసు. వచ్చినాయి ఇప్పుడు రుణమాఫీ చేస్తామన్నారు, ఇది వరకు దాకా చేసింది లేదు. 100 రోజులలో చేస్తామన్నారు, 4000 పెన్షన్ అన్నారు. కారు గుర్తుకే కారు గుర్తుకే ఆత్రం సక్కు గారి నాయకత్వం జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సుధాకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధించిందని అన్నారు. లోక్సభ ఎన్నికల్లోనూ కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కును భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల మందరం కూడా టీఆర్ఎస్ కార్యకర్తల మందరం మరి ఇంటింటి ప్రచారం భాగంగా ఈరోజు భీంపూర్ గ్రామంలో ప్రచారం చేయడం జరిగింది. మరి ప్రతి ఇంటికి వెళ్ళి మేము గత ప్రభుత్వంలో చేసిన పథకాలన్నీ వివరిస్తే వాళ్ళు చాలా మంచి స్పందన ఇస్తున్నారు. మరి మాకు కేసీఆర్ ప్రభుత్వం చాలా మంచి పనులు చేసింది, అన్ని పథకాలు మాకు అందుబాటులో వచ్చినాయి. మరి మొన్న వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో రుణమాఫీ 9వ తారీఖు నాడే ఇస్తామన్నారు ముఖ్యమంత్రి, ఇప్పటి వరకు ఇవ్వలేదు. మరి వారు 6 గ్యారంటీలు ఇప్పటి వరకు ఒకటి కూడా అమలు కాలేదు. ఒక బస్సు తప్ప వేరే పథకాలు ఏమి అమలు కాలేదు. ఇంకా కేసీఆర్ కావాలా, కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉందా, ఆ కేసీఆరే రావాలా. మరి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మేము పార్లమెంట్ సభ్యుడైనటువంటి ఆత్రం సక్కుకు మేమందరం భారీ మెజారిటీతోటి గెలిపించి కేసీఆర్కు గిఫ్ట్ ఇస్తామని ప్రతి పల్లె నుంచి ప్రతి వ్యక్తులు, మహిళలు, ముఖ్యంగా అందరు కూడా మేము కేసీఆర్కే ఓటేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా తాంసీ మండలంలోని వడ్డాడి గ్రామంలో మండల బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ గంధం రమణ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ముచ్చరేఖ రఘు, ఎంపీటీసీ అశోక్, నాయకులు నాగరెడ్డి, కృష్ణ, గోవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్, ఫైమీర్, భరత్ తదితరులు పాల్గొన్నారు. ఆత్రం సక్కు గారి గెలుపు కోసం ఇవాళ తాంసీ మండలం వడ్డాడి గ్రామంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఇంటింటి ప్రచారం చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే మోసాలు ఉన్నాయో అవి బట్టబయలు చేయడం జరిగింది. ఎక్కడికి పోయినా ఏ ఇంటికి పోయినా కూడా మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు అనేది ఇంప్లిమెంట్ చేయడం లేదని చెప్పేసి మనకు ప్రజలు తెలుపుతున్నారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పి శాస్తి చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఆత్రం సక్కు గారిని అత్యధిక మెజారిటీతోటి గెలిపించి ఓట్లేసి గెలిపిద్దామని చెప్పేసి మాకు ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరూ హామీ ఇవ్వడం జరిగింది. మేము గ్రామస్తులకు, ముఖ్యంగా వడ్డే గ్రామస్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తాంసీ మండలంలోని పొన్నారి గ్రామంలో బీజేపీ నేతలు ఇంటింటి ప్రచారం చేపట్టారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గోడం నాగేష్ను గెలిపించాలని కోరుతూ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి కమలం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సామ సంతోష్ రెడ్డి, మండల కన్వీనర్ ప్రవీణ్ రెడ్డి, నాయకులు లస్మన్న యాదవ్, సతీష్ రెడ్డి, దేవేందర్, రాజు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత సైన్స్ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని జేవీవీ అధ్యక్షులు సంతోష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మే 1వ తేదీ నుండి శిబిరం ప్రారంభమవుతుందని, 6 నుండి 10వ తరగతి విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. పట్టణంలోని సంస్కార్ ఉన్నత పాఠశాలలో శిబిరం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించిన నేతలు. ప్రజాహితమే లక్ష్యంగా ముందుకు సాగుతామని మాజీ మంత్రి జోగురామన్న స్పష్టీకరణ. జోరందుకున్న ఎన్నికల ప్రచార పర్వం. పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేపట్టిన బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు. హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ బీజేపీలకు గుణపాఠం చెప్పాలని పిలుపు. జిల్లా వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు. గరిష్ట ఉష్ణోగ్రతల నమోదుతో ఇంట్లకే పరిమితమవుతున్న జనం. కొబ్బరి బోండాలు తాటి ముంజలకు పెరిగిన గిరాకీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.